Hello everyone. Now we are going to discuss about the delete actions feature in Dynamics AX. So delete actions, you can see a new node under each table. Here is that delete action, and delete actions, there are total uh, three types of delete actions available in AX. Okay, before going to that, we'll know what is a delete action and what is the purpose of delete action. So ఈ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ న్యూ కస్టమైజేషన్ హియర్. ఈ త్రీ టేబుల్స్ ఉన్నాయి కదా, బుకింగ్ హెడర్, బుకింగ్ లైన్స్ అండ్ టెస్టింగ్ రిజల్ట్స్. ఓకే, ఈ త్రీ టేబుల్స్ని జాయిన్ చేసి ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఐల్ జస్ట్ క్విక్లీ ఎక్స్ప్లెయిన్ దట్ ఫంక్షనాలిటీ. బుకింగ్ డీటెయిల్స్ ఇస్ ద ఫంక్షనాలిటీ. ఇందులో ఏంటంటే మల్టిపుల్ బుకింగ్స్ క్రియేట్ చేస్తాం. ఈచ్ బుకింగ్కి నెంబర్ సీక్వెన్స్ క్రియేట్ అవుతుంది, అకౌంట్, ద బుకింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, స్టేటస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈచ్ బుకింగ్ ఐడి కింద మల్టిపుల్ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఈ ఐటమ్స్కి అగేనెస్ట్గా క్వాంటిటీ, టెస్టింగ్ ప్రైస్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ బుకింగ్ దేనికి అంటే ఈ ఐటమ్స్ని టెస్ట్ చేయడానికి. ఓకే, ఒక బుకింగ్ తీసుకుని దాంట్లో మల్టిపుల్ ఐటమ్స్ తీసుకుని ఈచ్ ఐటమ్ని టెస్ట్ చేస్తాం అనమాట. లైక్ డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి, క్వాలిటీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్ట్ అని అట్లా మల్టిపుల్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ టెస్ట్కి టెస్టింగ్ అయిపోయిన తర్వాత దాని రేటింగ్ ఇస్తాం 1 to 5 అనమాట. అట్లా ఈ బుకింగ్కి చూస్తే 2 ఐటమ్స్ ఉన్నాయి. 2 ఐటమ్స్ దే హ్యావ్ సెలెక్టెడ్. అండ్ ఫస్ట్ ఐటమ్కి 3 టైప్స్ ఆఫ్ టెస్ట్ చేశారు: క్వాలిటీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ దిస్ రేటింగ్. పెర్ఫార్మెన్స్ టెస్ట్లో 2 వచ్చింది రేటింగ్, దీంట్లో 3 వచ్చింది రేటింగ్, ఫిజికల్ టెస్ట్లో 4 వచ్చింది. ఓకే, అట్లా టోటల్ ఈ ఫంక్షనాలిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 టేబుల్స్. దిస్ ఈస్ ద హెడర్ టేబుల్ బుకింగ్, వేర్ వీ విల్ హ్యావ్ ద బుకింగ్ ఐడీస్ అనమాట. హెడర్లో మనకి బుకింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని తర్వాత దాని చైల్డ్ టేబుల్ వచ్చి ఈ సెకండ్ టేబుల్ బుకింగ్ లైన్స్. ఈ లైన్స్లోనేమో ఐటమ్స్ ఉంటాయి. ఈచ్ బుకింగ్ కింద ఏమేమి ఐటమ్స్ సెలెక్ట్ చేసామో అనేది ఐటమ్స్ లిస్ట్ ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న ఈచ్ ఐటమ్కి మళ్ళీ థర్డ్ టేబుల్ ఇంకో చైల్డ్ టేబుల్ ఉందన్నమాట. ఇందులో ఈ ఐటమ్కి అయితే ఇలా 3 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ సెకండ్ ఐటమ్కి ఏమో 2 రికార్డ్స్ ఉన్నాయి, 2 చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి అనమాట. టోటల్ 3 టేబుల్స్ కింద డివైడ్ అయింది. పేరెంట్, దీనికి ఇది చైల్డ్, అండ్ ఈ టేబుల్కి ఈ లాస్ట్ టెస్టింగ్ రిజల్ట్స్ అనేది చైల్డ్ అనమాట. సో వాటి రిలేషన్స్ కూడా మనం ఇలా డిఫైన్ చేస్తుంది. లైక్ బుకింగ్ హెడర్ ఈజ్ అ పేరెంట్ టేబుల్. బుకింగ్ లైన్స్లో బుకింగ్ హెడర్తో బుకింగ్ ఐడి రిలేషన్ ఉంది. అంటే హెడర్ టేబుల్లో బుకింగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బుకింగ్ లైన్స్లో ఉన్న బుకింగ్ ఐడి అనమాట. అండ్ థర్డ్ టేబుల్ ఉంది కదా రేటింగ్స్ ఇస్తున్నది, దానికిను ఈ సెకండ్ టేబుల్, ఈ థర్డ్ టేబుల్కి సెకండ్ టేబుల్కి రిలేషన్ ఏముంది అంటే ఈ సెకండ్ టేబుల్ రెక్ ఐడి ఉంటుంది కదా, ఆ రెక్ ఐడితో రిలేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక న్యూ ఫీల్డ్ క్రియేట్ చేశారు బుకింగ్ లైన్స్ అని. ఇట్స్ రెక్ ఐడి, రెక్ ఐడి ఫీల్డ్. ఇట్ స్టోర్స్ ద రెక్ ఐడి. దీంట్లో ఇక్కడున్న ఈచ్ ఐటమ్కి అగేనెస్ట్గా ఉన్న రెక్ ఐడి ఉంటుంది కదా, ఆ రెక్ ఐడితో రిలేట్ చేశారనమాట. లైక్ దిస్ 3 టేబుల్స్ ఆర్ రిలేటెడ్. నౌ విల్ సీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిలీట్ యాక్షన్స్. డిలీట్ యాక్షన్ దేనికి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇందులో ఈ బుకింగ్ని డిలీట్ చేస్తాను అనుకోండి. బుకింగ్ డిలీట్ చేసేసినప్పుడు ఈ టేబుల్ బుకింగ్ హెడర్ టేబుల్ ఫస్ట్ టేబుల్లోంచి ఆ రికార్డ్ పోతుంది. కానీ దాని డిపెండెంట్‌గా ఉన్న ఈ సెకండ్ టేబుల్ అండ్ థర్డ్ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్ అట్లానే ఉండిపోతాయి, డిలీట్ యాక్షన్ ఇవ్వకపోతే. సో అప్పుడేమవుతుంది, ఇయన్నీ ఆర్ఫన్ రికార్డ్స్ అయిపోయి గార్బేజ్ డేటా అయిపోతుందనమాట. అట్లా మనకు తెలియకుండా బ్యాక్ ఎండ్‌లో చాలా డేటా పెరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బుకింగ్ డిలీట్ చేసామో, ఆ బుకింగ్‌కి సంబంధించిన లైన్స్ అండ్ ఆ ఈచ్ లైన్‌కి సంబంధించిన టెస్టింగ్, ఆహ్, దాని కిందున్న చైల్డ్ టేబుల్‌లో రికార్డ్స్ లైక్ హియర్ ఇట్ ఈస్ టెస్టింగ్ రిజల్ట్స్. ఈ డేటా అంతా ఏమవ్వాలి అనేది మనం ఈ డిలీట్ యాక్షన్స్‌తో డిసైడ్ చేస్తామనమాట. అంటే ఇప్పుడు ఇది డిలీట్ చేయగానే 2 టేబుల్స్ డిలీట్ అయిపోవాలనేదైతే ఒక సినారియో. ఆర్ ఎల్స్ ఇది డిలీట్ చేయగానే చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, ఫస్ట్ అది డిలీట్ చేసుకుని దెన్ యూ డిలీట్ దిస్ పేరెంట్ అని చెప్పి ఒక రిస్ట్రిక్షన్ ఇవ్వచ్చు.
అదొక టైప్ ఉంది. అండ్ ఇంకో టైప్ కూడా ఉంది, క్యాస్కేడ్ ప్లస్ రిస్ట్రిక్టెడ్ అని. సో ఫస్ట్ విల్ సీ ద క్యాస్కేడ్ వన్. నేను ఇప్పుడు చెప్పిన ఫస్ట్ దాంట్లో డెలీట్ యాక్షన్ వచ్చి క్యాస్కేడ్. అండ్ డెలీట్ యాక్షన్ ఎప్పుడు పేరెంట్ టేబుల్లో ఇస్తాము 2012లో అయితే. ఓకే. D365లో మన రిలేషన్స్ దగ్గరే డిఫైన్ చేసేయచ్చు ఇది. ఇక్కడైతే మనము పేరెంట్ టేబుల్లో ఇస్తాం. రిలేషన్స్ ఎలా చైల్డ్ టేబుల్లో ఇస్తాము, డెలీట్ యాక్షన్స్ వచ్చి పేరెంట్ టేబుల్లో ఇస్తాం. ఇప్పుడు బుకింగ్ హెడర్కి రిలేషన్ దేంతో ఉంది యాక్చువల్లీ, బుకింగ్ లైన్స్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ బుకింగ్ హెడర్. సో బుకింగ్ హెడర్లో మనం బుకింగ్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండర్ స్కోర్ బుకింగ్ లైన్స్. ఓకే. ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీనికి ఆ టేబుల్కి రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిలేషన్ అండర్ స్కోర్ బుకింగ్ హెడర్. అదే ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అయిపోయింది. అట్లా వస్తుంది. నెక్స్ట్ బుకింగ్ లైన్స్కిను దాని చైల్డ్ టేబుల్ టెస్టింగ్ రిజల్ట్స్కి కూడా మనము డిలీట్ యాక్షన్ ఇవ్వాలి. బిఫోర్ గోయింగ్ టు దిస్ వన్ మేబీ విల్ సీ ద ఫస్ట్ టూ టేబుల్స్. సో ఇప్పుడు ఈ బుకింగ్ దానికి డెలీట్ యాక్షన్ టైప్ నన్ ఉంది కదా, వీ హ్యావ్ టు సెలెక్ట్ డెలీట్ యాక్షన్ టైప్ అనమాట. ఫస్ట్ ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత టైప్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్కేడ్ ఉందనుకోండి, ఐ ఐఎమ్ సెలెక్టింగ్ క్యాస్కేడ్. క్యాస్కేడ్ అంటే నాకు ఎప్పుడైతే పేరెంట్ టేబుల్ డిలీట్ అవుతుందో చైల్డ్ టేబుల్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఒక వాటర్ ఫాల్ లాగా అనమాట క్యాస్కేడింగ్. మీనింగ్ చూడండి ఒకసారి. సో ఎప్పుడైతే పేరెంట్ టేబుల్ డిలీట్ అవుతుందో, పేరెంట్ టేబుల్లో రికార్డ్ డిలీట్ అవుతుందో ఆటోమేటిక్గా దానికి డిపెండెంట్గా ఉన్న చైల్డ్ టేబుల్ రికార్డ్స్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను డిలీట్ యాక్షన్ బుకింగ్ హెడర్ నుంచి బుకింగ్ లైన్స్కి ఇచ్చాను విత్ ద క్యాస్కేడ్ టైప్. What I'll do is I'll go to the booking header table. బుకింగ్ హెడర్లో బుకింగ్ వన్ని డిలీట్ చేద్దాము. ఇది టేబుల్ నుంచి డిలీట్ చేసిన వర్క్ అవుతుంది, ఫామ్ నుంచి డిలీట్ చేసిన వర్క్ అవుతుంది. విల్ టేక్ బుకింగ్ వన్. సో బుకింగ్ వన్కి ఫస్ట్ చైల్డ్ రికార్డ్స్ ఏమున్నాయో చూద్దాము. బుకింగ్ లైన్స్ టేబుల్ ఓపెన్ చేసి ఐఎమ్ జస్ట్ ఫిల్టరింగ్ ఇట్ హియర్ విత్ ద బుకింగ్ ఐడి. ఇక్కడ చాలా గార్బేజ్ రికార్డ్స్ ఉన్నాయి చూసారా, ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ డెలీట్ యాక్షన్ అన్నమాట, నాట్ ప్రాపర్లీ అసోసియేటెడ్. అట్లా ఎంటీ ఉన్న బుకింగ్ ఐడీస్ అన్నిటిని యాక్చువల్లీ డిలీట్ చేసేయాలి. డూ లైక్ దిస్. ఎంటీ ఉన్నాయన్నీ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ డిలీట్ ద రికార్డ్. ఇలా వెనకాల రికార్డ్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అనమాట, డెలీట్ యాక్షన్ పెట్టుకోకపోతే దట్స్ ప్రాబ్లమ్ అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు బుకింగ్ వన్కి ఉన్న ఐడితో ఫిల్టర్ చేస్తే దేర్ ఆర్ టూ రికార్డ్స్, ఐటమ్ 1 అండ్ ఐటమ్ 2, రైట్. అండ్ ఇందులో మళ్ళీ టూ రెక్ ఐడీస్ ఉన్నాయి కదా, ఈ రెక్ ఐడీస్తో థర్డ్ టేబుల్కి వెళ్తే అక్కడ చైల్డ్ రికార్డ్స్ ఉంటాయి. సో ఐఎమ్ ఫిల్టరింగ్ హియర్ విత్ బుకింగ్ లైన్స్, దిస్ వన్ కామా సెకండ్ టూ రెక్ ఐడీస్ ఉన్నాయి కదా, ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ రికార్డ్ కాపీ చేశాను సెకండ్ టైం బుకింగ్ లైన్స్ టేబుల్ నుంచి. సో ఓవరాల్గా థర్డ్ టేబుల్ నుంచి కూడా డేటా తీసుకొచ్చాను. టోటల్ 5 రికార్డ్స్ ఉన్నాయి. వన్ విత్ ద 81, వన్ ఒకదానికి 3 రికార్డ్స్ ఉన్నాయి, ఇంకో దానికి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చూస్తే యూ విల్ ఫైండ్ ద సేమ్ థింగ్. సో ఇది బుకింగ్ వన్ కదా, 90 దాని బుకింగ్ ఐడి. ఫస్ట్ దానికి 3 రికార్డ్స్ ఉన్నాయి, సెకండ్ దానికి 2 రికార్డ్స్ ఉన్నాయి, రైట్. నౌ వాట్ ఐ విల్ డూ ఈస్, క్యాస్కేడ్ అంటే ఏం చేస్తుంది, దీనికి క్యాస్కేడ్ ఇచ్చాను అనమాట. బుకింగ్ హెడర్కి బుకింగ్ లైన్స్కి ఇచ్చా, బట్ లైన్స్ నుంచి టెస్టింగ్ రిజల్ట్స్కి ఏమి ఇవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది, నేను హెడర్ డిలీట్ చేస్తే ఓన్లీ లైన్సే డిలీట్ అవుతుంది, టెస్టింగ్ రిజల్ట్స్ అలానే ఉండిపోతాయి. సో ఐ విల్ గో టు ద ఫ్రంట్ ఎండ్, ఐఎమ్ డిలీటింగ్ ద ఫస్ట్ బుకింగ్ ఐడి, delete record, yes. Okay, and then you can refresh. బ్యాక్ ఎండ్కి వెళ్ళి చూద్దాము. ఇది బుకింగ్ ఐడిలో ఈ ఫస్ట్ రికార్డ్ కదా నేను డిలీట్ చేసింది 90 అనేది. రీఫ్రెష్ చేస్తే మీకు లేటెస్ట్ డేటా కనపడుతుంది. C1 రికార్డ్ గాట్ డిలీటెడ్.
నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ టేబుల్ బుకింగ్ లైన్స్. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఐడితో ఉన్న రికార్డ్స్ పోయినాయి. 90 కదా ఐడి, ఆ 90తో రికార్డ్స్ డిలీట్ అయిపోయింది సెకండ్ టేబుల్ నుంచి కూడా. ఇఫ్ ఐ గో టు ద థర్డ్ టేబుల్, ఇఫ్ ఐ రీఫ్రెష్ ఇట్, దే ఆర్ నాట్ డిలీటెడ్. సెకండ్ టేబుల్లో ఉన్న రెక్ ఐడితో థర్డ్ టేబుల్లో ఇంకా రికార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే డిలీట్ యాక్షన్ మనం అక్కడ ఇవ్వలేదు కాబట్టి. సో దీస్ ఆల్సో నీడ్ టు బి deleted. So I'm deleting it manually. Now these are like garbage records అన్నమాట, ఆర్ఫన్ రికార్డ్స్, పేరెంట్ లేదు దానికి డిపెండెంట్ రికార్డ్స్. సో దట్ ఈస్ వన్ టైప్. క్యాస్కేడ్ అంటే ఎప్పుడైతే పేరెంట్లో డిలీట్ చేస్తామో ఆబ్వియస్గా దానికి డిపెండెంట్గా చైల్డ్లో కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే డిలీట్ యాక్షన్ సెకండ్ టు థర్డ్ టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను, బికాస్ థర్డ్ టేబుల్ కూడా డిలీట్ అవ్వాలి కదా, థర్డ్ టేబుల్లో రికార్డ్స్ కూడా. సో అండర్స్కోర్ టెస్టింగ్ రిజల్ట్స్ ఇస్ ద థర్డ్ టేబుల్ నేమ్. అండ్ దీనికి కూడా నేను క్యాస్కేడ్ ఇస్తున్నాను, క్యాస్కేడ్. ఓకే, ఇఫ్ ఐ సేవ్ ఇట్, ఇప్పుడు నేను పేరెంట్ టేబుల్లో రికార్డ్ డిలీట్ చేస్తే దానికి డిపెండెంట్గా ఉన్న 3 టేబుల్స్ నుంచి డేటా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 90, బుకింగ్ ఐడి 91. సో సెకండ్ టేబుల్కి వెళ్ళి ఐ విల్ ఫిల్టర్ ఇట్ హియర్ 91. ఓకే, దీనికి 2 రెక్ ఐడీస్ ఉన్నాయి కదా, లెట్స్ కాపీ దిస్ 2 రెక్ ఐడీస్. We'll go to the third table, filter those 2 line item rec IDs here, this one and this one. So third table kelli filter chestanu. So I got those 4 records. ఇవి అక్కడ ఉన్న రేటింగ్స్ కూడా. సో now I'll go delete the booking ID 291. Okay, select delete record. Okay, now we'll go to the back end, we'll refresh and we'll see. First booking header లో చెక్ చేస్తున్నాను, రీఫ్రెష్, డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టేబుల్కి వెళ్తున్నాను, బుకింగ్ లైన్స్, రీఫ్రెష్, ఇట్ గాట్ డిలీటెడ్ ఫ్రమ్ హియర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద థర్డ్ టేబుల్ అండ్ రీఫ్రెష్, గాట్ డిలీటెడ్ ఫ్రమ్ హియర్ ఆల్సో, బికాస్ క్యాస్కేడ్ ఇచ్చాం కాబట్టి. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డిలీట్ యాక్షన్. సెకండ్ టైప్ డిలీట్ యాక్షన్ వచ్చి రిస్ట్రిక్టెడ్. రిస్ట్రిక్టెడ్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ఎ పాపప్ సేయింగ్ దేర్ ఆర్ డిపెండెంట్ రికార్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిస్ట్రిక్టెడ్ హెడర్ నుంచి లైన్స్కి రిస్ట్రిక్టెడ్ పెడుతున్నాను. ఓకే, ఇఫ్ ఐ సేవ్ ఇట్, ఇప్పుడు నేను హెడర్ని డిలీట్ చేస్తే నాకు వార్నింగ్ వస్తుంది, ఏమని, అక్కడ డిపెండెంట్ రికార్డ్స్ ఉన్నాయి, అవి డిలీట్ చేస్తేనే యూ కెన్ డిలీట్ దిస్ అని వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుకింగ్ 3 ఉంది, ఇఫ్ ఐ ట్రై టు డిలీట్ దిస్, సో ఇట్ ఈస్ సేయింగ్ బుకింగ్ హెడర్ కెనాట్ బి డిలీటెడ్ while dependent booking lines exist. Delete dependent booking lines and try again. సో దీనికి ఉన్న లైన్స్ని డిలీట్ చేయాలి ఫస్ట్. ఒక్క లైన్ ఉన్నా కూడా డిలీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ డిలీట్ చేసేసాను, ఇంకా ఒక లైన్ ఉంది కానీ, అండ్ ఈ ఒక్క లైన్కి ఉన్న రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి ఆల్రెడీ, బ్యాక్ ఎండ్లో క్యాస్కేడ్ ఉంది కాబట్టి. సో ఇఫ్ ఐ ట్రై టు డిలీట్ దిస్ వన్ అగైన్, మళ్ళీ అదే నోటిఫికేషన్ వస్తుంది, బికాజ్ ఇంకో ఒక లైన్ ఉంది కాబట్టి. సో ఐ విల్ గో డిలీట్ దిస్ ఐటమ్. ఓకే, సో ఇప్పుడు నేను హెడర్ని డిలీట్ చేస్తే ఇట్ విల్ గెట్ డిలీటెడ్. సో దట్స్ హౌ రిస్ట్రిక్టెడ్ వర్క్స్ అనమాట. రిస్ట్రిక్టెడ్ అనేది పాపప్ ఇస్తుంది. ఒకవేళ నేను రిస్ట్రిక్టెడ్ దీ సెకండ్ టేబుల్ టు థర్డ్ టేబుల్ ఇచ్చి ఇక్కడ క్యాస్కేడ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా డిలీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాస్కేడ్ ఇచ్చేసాను అంటే హెడర్ డిలీట్ చేస్తే లైన్ డిలీట్ అయిపోవాలని, కానీ లైన్ లెవెల్లో ఏం చేశాను, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఇచ్చాను. సో ఇఫ్ ఐ సేవ్ దిస్, ఓపెన్ ద ఫామ్, ట్రై టు డిలీట్ దిస్. సో ఇది డిలీట్ చేస్తే ఇది డిలీట్ అయిపోవాలి, కానీ దీనికేమో ఇక్కడికి సెకండ్ టేబుల్ నుంచి థర్డ్ టేబుల్కి రిస్ట్రిక్టెడ్ ఉంది. సో ఇది హెడర్ని కూడా డిలీట్ అవనివ్వదు అనమాట. ఇట్స్ సేయింగ్
బుకింగ్ లైన్స్ కెనాట్ బి డెలీటెడ్. నేనేమో బుకింగ్ హెడర్‌ని డెలీట్ చేయాలని చూస్తున్నాను. అదేం చేస్తుంది ఎళ్లి బుకింగ్ లైన్స్‌ని డెలీట్ చేయాలని చూస్తుంది. అంటే ఇది హెడర్, ఇది లైన్స్ కదా! ఈ లైన్స్ కెనాట్ బి డెలీటెడ్ డిపెండెంట్ లిస్టింగ్ రిజల్ట్స్ ఎగ్జిస్ట్. అంటే ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయని చెప్తుంది. సో, అట్లా రిస్ట్రిక్టెడ్ వీటి మధ్య రిస్ట్రిక్టెడ్ ఉందనుకోండి, ఈ హెడర్‌ని కూడా డెలీట్ చేయలేమనమాట. సో, ఇప్పుడు థర్డ్ టైప్ ఉంది. అదేంటిదంటే క్యాస్కేడ్ ప్లస్ రిస్ట్రిక్టెడ్. క్యాస్కేడ్ రిస్ట్రిక్టెడ్ ఈజీగానే ఉంటది. క్యాస్కేడ్ అంటే అది డెలీట్ చేస్తే కింద డిపెండెన్స్ అన్నీ పోతాయి. మధ్యలో ఎక్కడ రిస్ట్రిక్టెడ్ రాకపోతే. రిస్ట్రిక్టెడ్ ఉంటేనేమో సింపుల్‌గా పాపప్ వస్తుంది. ఆహ్, అక్కడ డిపెండెంట్ రికార్డ్స్ ఉన్నాయి. అవి డెలీట్ చేయాలని. రైట్? ఐయామ్ జస్ట్ రిఫ్రెషింగ్ థిస్ టేబుల్స్ ఆల్సో. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ ఒక రికార్డే ఉంది. అండ్ దిస్ వన్ ఆల్సో. You can see only um, one header, and it has 5 lines ఉన్నట్టు చూపిస్తుంది. Go to the booking header. Actually దీనికి 2 lines ఉన్నాయి. There are 2 extra records, 3 extra records. ఇది ఇందాక orphan records, so this has to be deleted, and this one also. Okay, so now data is correct. ఇప్పుడున్న రికార్డ్స్ అన్ని గార్బేజ్ రికార్డ్స్ ఇంతకు ముందువి. సో ఇప్పుడు క్యాస్కేడ్ అనేది సింపుల్. ఇక్కడ డెలీట్ చేస్తే దాని చైల్డ్ టేబుల్ కూడా డెలీట్ అయిపోతుంది. కానీ దాని కింద మళ్ళీ రిస్ట్రిక్టెడ్ ఉంటే సో మొత్తం ఫ్లో అంతా ఆగిపోతుందనమాట. అది రిస్ట్రిక్టెడ్ ఉంటే వెంటనే పాపప్ ఇస్తుంది. సో క్యాస్కేడ్ అండ్ రిస్ట్రిక్టెడ్ ఇస్ వెరీ సింపుల్. స్ట్రైట్ అవే ఉంటుంది. నౌ థర్డ్ టైప్ ఈస్ క్యాస్కేడ్ ప్లస్ రిస్ట్రిక్టెడ్. ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అది 3 టేబుల్స్ ఉన్నప్పుడు బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఇది టేబుల్ ఏ, ఇది టేబుల్ బి, ఇది టేబుల్ సి అనుకుందాం. టేబుల్ ఏ అండ్ బి అంటే హెడర్‌కి, లైన్స్‌కినేమో క్యాస్కేడ్ ఇచ్చాను. నెక్స్ట్ టేబుల్ బి అండ్ సి లైన్స్‌కిను, టెస్టింగ్ రిజల్ట్స్‌కి ఏమో క్యాస్కేడ్ ప్లస్ రిస్ట్రిక్టెడ్ ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతదంటే వెన్ యూ ట్రై టు డిలీట్ ద రికార్డ్ ఫ్రమ్ ద లైన్స్ టేబుల్ అంటే మధ్యలో ఉన్న టేబుల్ నుంచి డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ బిహేవ్స్ లైక్ రిస్ట్రిక్టెడ్. It is saying that booking lines cannot be deleted when dependent testing results exist అని. కానీ ఇక్కడి నుంచి డెలీట్ చేస్తే మొత్తం డెలీట్ అయిపోతాయి 3 రికార్డ్స్. సో, మనం డెలీట్ చేసే లెవెల్ బట్టి బిహేవ్ చేస్తదనమాట. ఇవి రెండిటి మధ్యన క్యాస్కేడ్ ప్లస్ రిస్ట్రిక్టెడ్ ఉంది. వీటి రెండిటి మధ్యన క్యాస్కేడ్ ఉంది. సో, ఇది ఏబీసీ టేబుల్స్ ఉన్నప్పుడే అలా వస్తుందనమాట. మేబీ నోట్‌ప్యాడ్‌లో నేను ఒకసారి రాస్తాను ఫర్ జస్ట్ క్లియర్ ఐడెంటిఫికేషన్. Suppose we have table A and I have cascade to table B. Okay. And ikkada cascade plus restricted undi table C ki. Right. ఇప్పుడు ఇది ఓన్లీ క్యాస్కేడ్ ఉందనుకోండి. ఏ డెలీట్ చేసినా బి అండ్ సి డెలీట్ అయిపోతాయి. బి డెలీట్ చేస్తే బి అండ్ సి డెలీట్ అయిపోతాయి. ఇది మనకు తెలుసు. అండ్ ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఉందనుకోండి. ఐ రైట్ రిస్ట్రిక్టెడ్ హియర్. ఏలోంచి డెలీట్ చేస్తే నాకు రిస్ట్రిక్టెడ్ అన్న ఎర్రర్ వస్తుంది. ఏమని బిలో డిపెండెంట్ రికార్డ్స్ ఉన్నాయని. అదే బిలోంచి డెలీట్ చేస్తే బి అండ్ సి రికార్డ్స్ డెలీట్ అయిపోతాయి. బికాజ్ ఈ రెండింటికి మధ్యన క్యాస్కేడ్ ఉంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. నౌ థర్డ్ టైప్ ఈస్ క్యాస్కేడ్ ప్లస్ రిస్ట్రిక్టెడ్. అది ఎప్పుడు అంటే ఇలా 3 టేబుల్స్ ఉన్నప్పుడు నేను బి టేబుల్ నుంచి డెలీట్ చేశాను అనుకోండి. ఇదే డెలీట్ యాక్షన్ బికి సికి మధ్యలో వచ్చిన డెలీట్ యాక్షన్ రిస్ట్రిక్టెడ్ లాగా బిహేవ్ చేస్తుంది. వెన్ ఇట్ ఈస్ డెలీటెడ్ ఫ్రమ్ లెవెల్ బి అంటే సెకండ్ లెవెల్ నుంచి డెలీట్ చేసినప్పుడు రిస్ట్రిక్టెడ్ లా పనిచేస్తుంది. అదే నేను ఏ నుంచి డెలీట్ చేశాను అనుకోండి. క్యాస్కేడ్ వస్తుంది పిక్చర్లోకి. మొత్తం ఏ బిసి 3 డెలీట్ అయిపోతాయి. బి నుంచి డెలీట్ చేస్తే మాత్రం రిస్ట్రిక్టెడ్ లాగా పనిచేస్తుంది. సో ఒకటే డెలీట్ యాక్షన్ 2 రకాలుగా బిహేవ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ డెలీషన్. ఏ నుంచి డెలీట్ చేస్తే క్యాస్కేడ్ లా అవుతుంది. బి నుంచి డెలీట్ చేస్తేనేమో రిస్ట్రిక్టెడ్ లా అవుతుంది. ది సేమ్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ సీయింగ్ హియర్.
ఇప్పుడు నేను బి నుంచి డిలీట్ చేస్తున్నాను. ఐఎమ్ డిలీటింగ్ ఫ్రమ్ లైన్స్ టేబుల్. సెలెక్ట్ డిలీట్ రికార్డ్. రిస్ట్రిక్టెడ్‌లా పనిచేస్తుంది. అదే ఇప్పుడు నేను ఏ నుంచి డిలీట్ చేస్తే ఇట్ గెట్స్ క్యాస్కేడెడ్. మనం బ్యాక్ ఎండ్ టేబుల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఫస్ట్ విల్ గో టు బుకింగ్ హెడర్, రిఫ్రెష్, got deleted. Now booking lines table, refresh, it got deleted. Now also the third table, refresh, it got deleted. సో అట్లా క్యాస్కేడ్ ప్లస్ రిస్ట్రిక్టెడ్ అనేది ఇలా బిహేవ్ చేస్తుంది. సో దీని డెఫినేషన్ వైజ్ ఇలా చెప్పొచ్చు, లైక్ cascade is one delete action where when the parent table is deleted, parent table records are deleted, the child table records will get automatically deleted. Restricted is where uh, when the parent records are deleted, it gives a pop-up message saying there are dependent records in the child table. Delete the dependent records, only then you will be able to delete the parent record. That is restricted type. Cascade plus restricted comes into picture when there are multiple tables, where if you give, for example, cascade between A and B, and cascade plus restricted between B and C. When record is deleted from table B, the delete action will behave like restricted. When deleted from table A, it behaves like cascade. The same delete action will behave in two ways based on the level of definition. ఇట్లాగా మీరు మీ ఓన్ వర్డ్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ట్రై దిస్ విత్ వన్ సినారియో ప్రాపర్లీ. టేక్ 3 టేబుల్స్, ఏదో ఒక సమ్ టేబుల్స్ తీసుకొని అప్లై దిస్, అబ్జర్వ్, అండ్ దెన్ వేరే కాంబినేషన్స్ ఉంటే అవి కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం ఇవే ఉంటాయి కాంబినేషన్స్. And then you'll get a clear understanding and prepare that definition also. It's an interview question. We'll see the topics in the next session.